హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు పత్రాన్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. అవి కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు. సో ప్రభుత్వం మరి వాటిని ఎలా తీసుకోవాలి, లీస్ట్ ఉన్న వారికి పేరు మరి కన్ఫర్మ్గా వస్తుందా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, ఏదైతే పత్రం ఉందో ఆ పత్రాన్ని ఎలా తీసుకోవాలి, ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. మనం వీడియో చివరి వరకు చూడండి. వరుస ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నిన్న ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మంజూరు పత్రాన్ని అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకు సీఎం రేవంత్ రెడ్డి, ఇక్కడ గృహ నిర్మాణ శాఖ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి 2 ఫోటోలతో పాటు ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు, ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఈ రకంగా అయితే ఎవరికైతే ఇల్లు మంజూరయ్యో వారికైతే ఈ పత్రాన్ని అయితే అందించడం జరిగిందనమాట. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరైనది ఇంటి నిర్మాణానికి 400 చదరపు అడుగుల తగ్గకుండా ఆర్సీసీ స్లాబ్ నిర్మించుకోవాలి. ఇతర గదులతో పాటు వంటగది, లెట్రిన్ తప్పనిసరి నిర్మించుకోవాలి. ఉత్తర్వుల్లో ఏదైతే అందిన 30 రోజుల్లోపు ఇంటి పనిని మొదలుపెట్టి తొందరగా పూర్తి చేసుకోవాలి. సో ఇలా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది అందరికి వచ్చిందంటే అందరికీ అయితే రాలేదనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేశారంటే దాదాపు ఇప్పుడు 33 జిల్లాల్లో 600 మండలాలను ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి ఒక గ్రామానికి సంబంధించి ఆ గ్రామంలో 4 పథకాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో మంజూరు పత్రాలు, రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, దాంతోపాటు వ్యవసాయ కూలీలకు ఇలాంటి మంజూరు పత్రాలను అయితే అందించడం జరిగిందనమాట. కొంతమంది అడుగుతున్నారు, ఆల్రెడీ మాకు ఈ పత్రాలు అయితే ఇవ్వలేదు, మరి ఎప్పటి నుంచి ఇస్తారు ప్రభుత్వం, మిగతా గ్రామాలకు కావచ్చు ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు చాలామంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే బేస్మెంట్ కట్టినప్పుడు 1 లక్ష, తర్వాత స్లాబ్ కట్టినప్పుడు మరొక 1 లక్ష, ఇక హస్తకర్య ఇవన్నీ పూర్తయినాక మరో 1 లక్ష, ఈ స్లాబ్ అనేది కట్టిన తర్వాత మరో 1 లక్ష, పూర్తయినాక మరో 1 లక్ష, మొత్తం 4 విడతల్లో 5 లక్షల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పింది కదా. సో ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం మీకు ఒకవేళ ఈ మంజూరు పత్రాన్ని రాకపోయినట్లయితే మీ పేరు అనేది లిస్ట్లో ఉందా, ఒకవేళ ఉంటే పర్లేదు. ఈ మధ్యకాలంలో చేర్పులు మార్పులు కూడా ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ పంచాయత్ సెక్రటరీని కావచ్చు, గ్రామ సర్పంచ్, పంచాయత్ సెక్రటరీ, దాంతోపాటు మండలంలోని తహసీల్దారు, ఎంపీటీఓ కార్యాలయాల్లో వారిని అడిగినట్లయితే మరింత సమాచారాన్ని అయితే మనకు తెలియపరుస్తారనమాట. సో